ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఆర్ టెక్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ని ఎలా యూస్ చేయాలో నేను చెప్పబోతున్నాను. ట్రాన్స్పోజ్ ఆప్షన్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే హారిజంటల్లో ఉన్న డేటాని వర్టికల్గా మార్చడం లేదా వర్టికల్గా ఉన్న డేటాని హారిజంటల్గా మార్చడం అనేది ఈ యొక్క ఆప్షన్ ముఖ్య ఉద్దేశం. సో ట్రాన్స్పోజ్ అనేది ఏంటంటే మనము ఈజీగా అంటే కాపీ పేస్ట్ అన్ని చేయకుండా డైరెక్ట్ డేటాని ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ యూజ్ చేసి లెఫ్ట్ టు వర్టికల్ టు హారిజంటల్, హారిజంటల్ టు వర్టికల్ అనేది మనము చేయగలుగుతాం. ఇది ఎన్ని రకాలుగా చేస్తామంటే మనము టోటల్గా 3 టైప్స్లో చేస్తాము. సో ఆ 3 టైప్స్లో చేయడం వల్ల మనకు ఎంత టైం అనేది సేవ్ అవుతుందో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఫస్ట్ మనము ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేద్దాము. బిఫోర్ దట్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దామా? ఓకే, ఫస్ట్ ఒక ఎక్సెల్ షీట్ని మనం ఓపెన్ చేద్దాము. ఇదిగోండి, నేను ఒక చిన్న ఎక్సెల్ షీట్ని నేను ఓపెన్ చేశాను. ఇది ట్రాన్స్పోజ్ కోసం నేను తయారు చేసిన డేటా. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ ట్రాన్స్పోజ్ అనేది ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ టైటిల్స్, ఈ టైటిల్స్ అనేటివి ఇలా రావడము, ఈ ఇప్పుడు సీరియల్ నెంబర్ అనేది ఇలా టైటిల్గా రావడము అనేది జరుగుతుంది. సో అది ఎలా చేస్తాము అనేది చూపిస్తాము. ఫస్ట్ మనకు ఇదంతా డేటాను తీసుకొని జస్ట్ కాపీ చేయండి, కంట్రోల్-C. కాపీ చేశాక ఎక్కడైతే కావాలో అక్కడికి వెళ్ళేసి క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, పేస్ట్ స్పెషల్. మామూలు పేస్ట్ చేస్తే ఏంటంటే మామూలుగా వచ్చేస్తుంది, మామూలు పేస్ట్ చేస్తే వస్తుంది సేమ్ యాజ్ ఇదే డేటా వస్తుంది. అలా కాకుండా ఎక్కడైతే కావాలో అక్కడికి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి. పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళాక ట్రాన్స్పోజ్ చూడండి, ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఓకే దాన్ని ఓకే చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకు సీరియల్ నెంబర్ అనేది ఇలా హెడ్డింగ్స్గా మారడం జరిగింది. హెడ్డింగ్స్లో ఉన్నవన్నిటి ఇలా మన సీరియల్ నెంబర్ కాలంలో రావడం జరిగింది. సో ఈ విధంగా అనేది వర్టికల్ నుండి హారిజంటల్గా మార్చడం, హారిజంటల్ నుండి వర్టికల్గా మార్చడం అనేది మనం ఈ ఆప్షన్ ద్వారా చేస్తాము. సో ఫస్ట్ ఇది ఒక ఆప్షన్. సో నెక్స్ట్ ఇంకో ఆప్షన్, ఏ విధంగా చేస్తాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కొద్దిగా లెంతీగా ఉంటుంది. కాకపోతే చూడండి, మనము ఇంతకుముందుకు డైరెక్ట్ పేస్ట్ స్పెషల్ యూజ్ చేసి ఇది వాడాము కదా. పేస్ట్ స్పెషల్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్ డేటా అనేది మనకు మెయిన్ డేటాలో మార్చితే, మదర్ డేటాలో మార్చితే అక్కడ మనం డూప్లికేట్ చేసిన డేటాలో మారదు. సో అలా మారాలి, అలా లింక్ ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఇంకొక ఆప్షన్ చూడండి జాగ్రత్తగా, ఇవన్నీ ABCDE 5, అలాగే 1 to 14, సో 14 ఉంది. సో ఈ విధంగా ఏంటంటే ఇది నిలువుగా ఉంది కదా, సో ఇలా అడ్డంగా రావాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, అడ్డంగా 14 నుండి సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, అలాగే 5 ఉన్నాయి ఇలా. సో 3 4 5 ఉన్నాక ఏం చేయకండి, అలా సెలెక్ట్ చేసుకున్నాక డైరెక్ట్ మీరు ఈక్వల్స్ టు అనే ఆప్షన్, ఈక్వల్స్ టు టైప్ చేసి ట్రాన్స్పోజ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ట్యాబ్ ఇచ్చేసి ఈ డేటాను మొత్తం సెలెక్ట్ చేయండి. ఓకే, ఈ డేటాను మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎంటర్ చేయకూడదు. ఫస్ట్ ఇది క్లోజ్ చేసేసి డైరెక్ట్గా ఎంటర్ చేయొద్దండి. మనము దాన్ని ఎంటర్ చేయాలంటే ఏం చేయాలంటే Ctrl+Shift+Enter. సో ఈ 3 కలిపి ఎట్ ఏ టైం ప్రెస్ చేస్తే మనకు ఆ డేటాని వస్తుందని చూడండి. ఇది చూడండి వచ్చేసింది కదా డేటా. మనకు హారిజంటల్ ఉన్నది వెర్టికల్ అయిపోయింది, వెర్టికల్ ఉన్నది హారిజంటల్. ఇక్కడ కూడా చూడండి, మనం ఇక్కడ మార్చామనుకోండి 96 కాస్త 0 పెట్టేసాము, ఎంటర్. చూడండి ఇక్కడ కూడా 0 అయిపోయింది, ఇక్కడ కూడా 0 అయిపోయింది. ఇక్కడ మనము మళ్ళీ ఏదైనా రాయండి, 10 రాసాము అనుకోండి. చూడండి ఇక్కడ కూడా 10 రాసాము, ఇక్కడ 568 అయింది, ఇక్కడ కూడా 568 అయింది. ఇంతకుముందుకు ఏముండే కంట్రోల్ కొడితే ఏమొస్తుంది, 558 ఉండే. సో ఇప్పుడు 560, ఎందుకంటే ఇక్కడ 10 యాడ్ చేసాము కాబట్టి మనకు అలా కనిపిస్తుంది. ఓకేనండి, ఇది సెకండ్ వే. అలాగే ఇంకొక వే ఉంది, అది చాలా బెస్ట్ వే. ఎందుకంటే ఇలా లింక్స్ ఉండడం ద్వారా మనము ఒకవేళ పెద్ద డేటాతో డీల్ చేసినప్పుడు ఎక్కడైనా మిస్టేక్ జరిగిందనుకోండి, అది ఎక్కడ జరిగిందో కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. ప్లస్ అది రిజాల్వ్ చేయడం కూడా చాలా టైం టేకింగ్ ఉంటుంది. కాబట్టి
ఇప్పుడు నేను చెప్పబోయేది నేను రికమెండ్ చేయబోతున్నానండి. ఎందుకంటే అక్కడ మనకు ఫార్ములాస్ ఉన్న ఏమున్నా మనకు అవన్నీ అప్లై కావు. అది ఎలా అనేది నేను చూపించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా సెలెక్ట్ చేసి ఇవన్నీ సెల్స్ అని సెలెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ దీన్ని క్లిక్ చేసేసి ఓకే, కాపీ, ఎక్కడైతే కావాలో అక్కడ, ఇక్కడ కావాలంటే ఇక్కడ నుంచి కావాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళండి. కాకపోతే ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ తీసేసి వాల్యూస్ క్లిక్ చేయండి, అలాగే ట్రాన్స్పోజ్ క్లిక్ చేయండి. ఎట్ ఏ టైం రెండు వాల్యూస్ మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా ఫార్ములా ఉన్నప్పుడు ఆ ఫార్ములా నెక్స్ట్ దాంట్లో మనం కాపీ పేస్ట్ చేయడంలో అప్లై, అంటే మనం ఎక్కడైతే పేస్ట్ చేస్తామో అక్కడ అప్లై, ఐ మీన్ ఫార్ములా అనేది అప్లై కాకుండా ఓన్లీ వాల్యూస్గానే అక్కడ ఉన్న డేటా రావాలి అంటే ఓన్లీ వాల్యూస్ మనం సెలెక్ట్ చేస్తాం. సో దానికోసం ఈ వాల్యూస్ సెలెక్ట్ చేసాము. అలాగే వర్టికల్ టు హారిజాంటల్ టు వర్టికల్గా డేటా మారడానికి ట్రాన్స్పోజ్ అనేది రెండు చెక్ చేసాం కదా. చెక్ అంటే ఐ మీన్ క్లిక్ చేసాం కదా. క్లిక్ చేసినాక ఓకే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏమీ చేయలేదు. మనం డేటా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండే మనం ఇవేంటి లింక్ కూడా ఉండదు. చూడండి ఇక్కడ పెన్ సెట్ 0 ఉంది కదా, 10 చేసామనుకోండి, చూడండి ఇక్కడ మారుతుంది కానీ ఇక్కడ అసలు మారలేదు. అలాగే టోటల్ కూడా ఇక్కడ చూడండి మారలేదు. అదే 558 ఉండే ఇక్కడ 560. సో ఇది ఏంటంటే ద బెస్ట్ వే. ఎందుకంటే ఫస్ట్ ముందు చెప్పిన రెండు విధానాలు ఏంటంటే, ఫస్ట్ విధానంలో ఒక్కొక్కసారి ఫార్ములా అనేది అప్లై అయిపోతుంది, ఫస్ట్ విధానంలో కూడా అప్లై కాదు. కాకపోతే అక్కడ ఏంటంటే కొన్ని ఛాన్సెస్ ఉంటాయి కొన్ని టైంలో. అలాగే సెకండ్ దాంట్లో ఏంటంటే డైరెక్ట్ లింక్ ఇస్తున్నా కాబట్టి 100% మనకు ఇక్కడ మదర్ షీట్లో ఏదైతుందో అది కూడా మనం ఎక్కడైతే పే చేస్తామో దానికి లింక్ అప్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా డేట్ బై మిస్ మార్చామనుకోండి, ఏదైనా డేటా అక్కడ కూడా మారిపోతుంది. సో ఏదైతే థర్డ్ ఆప్షన్ చూపించానో వాల్యూస్ చెక్ చేసి ట్రాన్స్పోజ్ చెక్ చేసి, సో ఆ విధంగా వాటిని క్లిక్ చేసి చేయడం ద్వారా ఏంటంటే మీరు మదర్ షీట్ని కదిపినా సరే కానీ మీరు పేస్ట్ చేసిన షీట్ అనేది ఎప్పటికీ మారదు. మనకి ఏంటంటే సెల్స్ మనం వాల్యూస్ అనేది క్లిక్ చేసాం కాబట్టి మనకి అక్కడ ఏదైతే కనిపిస్తున్న వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రమే మనకి ఇక్కడ పేస్ట్ వాల్యూస్గా మారి పేస్ట్ అవుతాయి. అంటే మనకు ఫార్ములాస్ అనేవి ఏవి రావు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.